హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? మంచు ఫ్యామిలీ మధ్య ఆస్తుల వివాదం నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మంచు విష్ణు మోహన్ బాబు ఓవైపు ఉంటే మంచు మనోజ్ మాత్రం ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఈ వివాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. ఇక తాజాగా ఈటీవీ ఉగాది ఈవెంట్కు మనోజ్ గెస్ట్గా వెళ్లారు. అక్కడ మంచు ఫ్యామిలీ వివాదంపై ఇండైరెక్ట్గా కామెంట్ చేశారు. అలానే తన కొత్త సినిమా భైరవం రిలీజ్ ఎప్పుడో చెప్పి షాక్ ఇచ్చారు. అసలు విషయానికి వస్తే మంచు మనోజ్ త్వరలోనే భైరవం అనే సినిమాతో ఆడియన్స్ను పలకరించబోతున్నారు. విజయ్ కనకమేళ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మనోజ్తో పాటు నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ లీడ్ రోల్స్ నటించారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్తో సహా ఓ సాంగ్ ఆకట్టుకుంటుంది. తాజాగా మనోజ్, రోహిత్, బెల్లంకొండ ఈటీవీ ఉగాది ఈవెంట్లో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమో అదిరిపోయింది. ఇంకా ఇప్పుడు మన టైటిల్ తగ్గ కంటెంట్లోకి వెళ్ళినట్టయితే ఏప్రిల్ 25న మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీస్తున్న కన్నప్ప సినిమా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. మంచు మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, శరత్ కుమార్ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కన్నప్ప పాత్రలో మంచు విష్ణు నటిస్తున్నారు. 100 కోట్లకు పైగా బడ్జెట్తో తీస్తున్న ఈ సినిమాపై విష్ణు చాలా నమ్మకాలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో చాలా పెద్ద రిస్క్ తీసుకుంటానని పలు ఇంటర్వ్యూలో చెప్పారు. ఇలాంటి వేళ కన్నప్పకు పోటీగా మంచు మనోజ్ తన భైరవన్ సినిమాను దింపుతున్నట్లు చెప్పకనే చెప్పారు. కొన్నాళ్లుగా మనోజ్ వర్సెస్ మంచు ఫ్యామిలీ వివాదం నడుస్తూనే ఉంది. తన ఆస్తిని, ఇంటిని ఆక్రమించాలని మనోజ్ ప్రయత్నిస్తున్నట్లు మోహన్ బాబు ఫిర్యాదు కూడా చేశారు. ఇక విష్ణువుతో మనోజ్కు కూడా అస్సలు పడడం లేదు. ఇద్దరు సోషల్ మీడియా ఇండైరెక్ట్గా పోస్టులు పెట్టుకొని మరీ తిట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వార్ కాస్త బాక్స్ ఆఫీస్కి చేరుకుందన్నమాట. మరి సరిగ్గా ఏప్రిల్ 25 భైరవ సినిమాను రిలీజ్ చేస్తారా, లేక దగ్గరలో తేదీకి వస్తారా అనేది చూడాలి. కానీ కన్నప్ప లాంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని ఢీకొట్టి భైరవంతో మనోజ్ హిట్ కొడతారా అనేది చూడాలి.